హాయ్ అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఉగాది కదండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా పూజలు చేసుకుని దేవుడి గుళ్ళకి వెళ్ళొచ్చి అంత సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ ఝాన్సీ. ఇప్పుడు ఈ బ్లాగ్లో ఒక కథ చెప్దామనుకుంటున్నానండి. అదేంటంటే, ఈరోజు పండగ కదా, శ్రీకృష్ణుని ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. దాదాపు ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఇప్పుడు జనరేషన్ కొత్త వాళ్ళకి అంత అన్నీ వివరంగా తెలియవు కదండి. తెలియని వాళ్ళకి ఇది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణుని ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. దేవకీ వసుదేవులకు జన్మించిన బాలుడు కదండి శ్రీకృష్ణుడు. దేవకీ గర్భం నుండి ఆవిర్భవించిన 6 శిశువులు కంసుని క్రూర ఖడ్గానికి బలైపోయారంటండి. సప్తమ గర్భము ఆదిశేషుని రూపమగు సంకర్షణుడాయను. అనంతదేవుని ఆకర్షించి రక్షించమని భగవానుడు యోగమాయను ఆదేశించగా, వసుదేవుని భార్యగు రోహిణీదేవి నందగోకులమున ఉన్నదనియు, దేవకీ గర్భమునందున్న సంకర్షణను కొనిపోయి రోహిణీ గర్భమున ఉంచవలసిందనియు, తాను దేవకీదేవి గర్భమున జనించుననియు, యోగమాయను నందుని సతియగు యశోద గర్భమున జనించమనియు తెలిపెను. విశ్వాత్ముడకు జగన్నాథుడు దేవకీ గర్భమున ప్రవేశించెను. శ్రీహరి గర్భమున ఉండుట చేత చెరసాల ఎంతయు దేదీప్యమానముగా వెలిగిపోవచ్చుండెను. ఆ టైంలో దేవకీ నందులు చెరసాల్లో ఉన్నారు కదండి. ఈ శ్రీకృష్ణుని అంశ గర్భంలో ప్రవేశించగానే ఆ చెరసాలంతా దేదీప్యమానంగా వెలిగిపోతుందంట. దేవకీ వసుదేవులు కంటిపై రెప్ప వాల్చక భగవన్నామమును పారాయణం చేయుచుండిరి. బాధల చెరసాలు ఉండినను భగవన్నామమును ఉచ్చరించు వారికే భగవానుడు పుత్రుడుగా జన్మించును. దేవకీ ముఖమునందు గోచరించు దివ్య వెలుగును గాంచి కంసుడు భీతి చెందెను. తన ప్రాణములను హరించు శ్రీనాథుడు దేవకీ గర్భమున ప్రవేశించి ఉన్నాడని పసికట్టెను. గర్భవతి అను అబలయగు స్త్రీని వధించడం వలన గర్భవతియును అబల అగు స్త్రీని వధించడం వలన తన కీర్తికి భంగము వాటిల్నని కంసుడు భావించెను. శ్రీహరిని సంహరించుటయే యుక్తమని భావించెను. వైరభక్తితో అంతఃపురమంతా స్వైర విహారం చేయసాగెను. దేవకీ గర్భంన నిలిచి ఉన్న నారాయణుని స్తుతించుటకు చతుర్ముఖ బ్రహ్మ, శివ, నారదాది మహర్షులతో కూడి భూలోకమునకు ఆరాధించెను. ప్రపంచమునకు పరమార్థ స్వరూపమైన వాడు, సత్యనేత్రుడు, సత్యస్వరూపమైన వాడు అయిన ఓ భగవంత, నిన్ను మేము శరణు పొందినాము అని దేవతలు జగన్నాథుని స్తుతించిరి. శుభగడియ సమీపించింది. రోహిణీ నక్షత్రము ముహూర్తము సమీపించింది. దిక్కులన్నీ ప్రసన్నములైనవి. మలయమారుతము ప్రశాంత పవనాలను అందించింది. నక్షత్రములు దివ్య ప్రకాశవంతములై కనపట్టుచున్నవి. నదులు స్ఫటికము వలె స్వచ్ఛమైన జలముతో శోభించుచున్నవి. పద్మములచే సరోవరములన్నీ హృదయముగా గోచరించుచున్నవి. దేవతల దుందుభినాదములు కర్ణపేయములై వినిపించుచున్నవి. కోకిలా విహంగముల సుమధుర నాదములతో వన ప్రదేశములన్నీ ప్రఫుల్లితమైనవి. సాధు హృదయాలు శాంతి సాగరములు కాగా, దేవతలు పుష్ప వృష్టిని కురిపించుచుండగా, తూర్పు దిక్కున ఉదయించు పూర్ణచంద్రుని వలె సర్వజీవుల హృదయాంతరవాసియగు శ్రీకృష్ణుడు పుణ్యవతియగు దేవకీదేవి గర్భమున జనించెను.
దివ్యాలంకార భూషితుడై ఆవిర్భవించిన శ్రీనాథుని పుత్రరూపమున దర్శించి వసుదేవుడు అమితోత్సాహంతో పరవశించిపోయెను. మేఘవర్ణ దేహుడు, పొడవైన 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలను ధరించిన వాడు, పంకజదళ నేత్రుడు, విశాల వక్షుడు, కంఠమునందు కౌస్తుభ రత్న రాసులతో ప్రకాశించువాడు, మంజులమైన మొలత్రాడు గలవాడు, కంకణ కేయూరాలు ధరించినవాడు, వక్షస్థలముపై శ్రీవత్సమనే పుట్టుమచ్చతో శోభించువాడు, వీణులకున్న కుండలాల వెలుగులో వెలుగుతున్న ముంగురులు కలవాడు, మణులు వైఢూర్యములు పొదిగిన కిరీటము కలవాడు, పూర్ణచంద్రుని కాంతులను విరజిమ్ముతూ గోచరిస్తున్న సర్వ సుగుణాల రాశి, అపార కరుణామూర్తి అయిన ఆ బిడ్డను చూచిన వసుదేవుడు పులకించి విస్మయంతో ఉప్పొంగిపోయాడు. ఆ పారవస్యం నుండి తేరుకుని నిలబడ్డాడు. ఆనందాబ్దిలో పరవశించి మునకలేయు వసుదేవుడు చిత్తమునందు బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేసెను. తనకు ఆనందం కలిగిన సమయాన అప్రయత్నముగా ఇతరులకు ఆనందమును పంచవలెనని కుతూహలపడువాడే పవిత్రాత్ముడు. శ్రీకృష్ణుని ఆవిర్భావంచే సూతికా గృహమంతయు తేజోవంతమై గోచరించెను. అదిగాంచిన వసుదేవుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అని గ్రహించి వెంటనే స్తుతించసాగెను. చతుర్భుజుడై శంఖచక్ర గదాధరుడై దీప్తిమంతమై శోభించు పురుషోత్తమును గాంచి దేవకి కూడా స్తుతింపసాగెను. దేవ, ఏ పరతత్వమును అవ్యక్తమని, ఆది అని, బ్రహ్మమని, జ్యోతి అని, నిర్గుణమని, నిర్వికారమని, సత్తాస్వరూపమని, నిర్విశేషమని దేవాదులెల్లరూ స్తుతించియుండిరో అట్టి పరబ్రహ్మస్వరూపుడవు నీవే. సమస్తమునకు నీవే ప్రభువై ఉన్నావు. అట్టి నిన్ను నేను శరణుజొచ్చుచున్నాను. భగవాన్ యొక్క అలౌకిక రూపము ఆమెకు ఆనందమును కలిగించుచుండినను దుర్మార్గుడైన కంసుని వలన అపాయం సంభవించునేమో అనేది భయం కూడా కదులుచుండెను. అభయ జీవనమును అభిలషించుచు ఇలా పలికెను. మధుసూదన, కంసుని వలన నీకు అపాయం సంభవించునేమో అని నిశ్చల బుద్ధి లేని నేను భయపడుచున్నాను. నా కుమారుడుగా నీవు జన్మించితివనిడి వార్త కంసునకు తెలియకుండుగాక. విశ్వాత్మ, శంఖచక్ర గదా పద్మములచే ప్రకాశించడి నీ అలౌకిక చతుర్భుజ రూపమును ఉపసంహరింపుము అని ప్రార్థించెను. నారాయణమూర్తి దేవకినుద్దేశించి, దేవి, స్వయంభవ మన్వంతరమున పూర్వజన్మమునందు నీవు పృశ్ని అను నామంతో జన్మించితివి. ఈ వసుదేవుడు సుతపుడను నామం కలిగి ప్రజాపతి అయ్యెను. ఆ జన్మలో మీరు భయంకరమైన తపమాచరించితిరి. 12,000 సంవత్సరములు కఠోర తపమాచరించితిరి. మీ తపస్సు చేత సంతృప్తి చెందిన నేను మీకు దర్శనమొసగి వరము కోరుడని తెలిపితిని. నా వంటి పుత్రుడు కావాలనని మీరు అభిలషించితిరి. అప్పుడు నేను నీ గర్భంన పృశ్ని గర్భుడను నామంతో జన్మించితిని. మరుజన్మమున మీరు అదితి కశ్యపులుగా జన్మించగా నేను మీకు వామనుడను పేరుతో జన్మించి సంతృప్తి నందించితిని. ఈ 3వ జన్మం నందు మీరు దేవకీ వసుదేవులుగా జన్మించగా నేను మరలా ఇప్పుడు మీ అభీష్టమును సిద్ధింపచేయుటికై మీ ఇరువురికి కుమారుడిగా జన్మించితిని. మీరు నన్ను వాత్సల్య భావంతోనూ బ్రహ్మభావంతోనూ చింతించుచు అనురాగయుక్తులై పరమగతిని పొందగలరు అని చెప్పి వారు చూచుచుండగానే ఆయన మనోహరమగు శిశు రూపమును దాల్చెను. ఇదండి శ్రీకృష్ణుని ఆవిర్భావము. బాగుంది కదా వినడానికి. ఈ వీడియో మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో
మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.